సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ చెప్పారు ప్యానెల్ ప్రకాష్ రాజ్ గారు కూడా మాట్లాడారు. కానీ ఇప్పటికే నలుగురు అధ్యక్ష పదవి కోసం ఆల్రెడీ రేస్ లో ఉన్నారు. అయితే మీరు ప్రకాష్ రాజ్ గారు వెనుక ఉండడానికి ద మెయిన్ రీజన్ ఏంటి? లైక్ ఐ సెడ్ సార్తో చాలాసార్లు కాన్వర్జేషన్స్ జరిగాయి అబౌట్ తన ఐడియాలజీస్ ఏంటి, వాట్ ఆల్ హీస్ థింకింగ్ టు డూ అండ్ టు కంట్రోల్ టు మేక్ దిస్ అ బెటర్ ప్లేస్ టు వర్క్. So I really believe in whatever he's thinking and he wants to do, and na vantu nenu contribute cheddamani I'm here. ఓకే, అంటే రిమైనింగ్ వాళ్ళ దగ్గర వెళ్ళకుండా లైక్ ఇక్కడికే సపోర్ట్ ఇవ్వాలి అని ఎందుకు అంత స్ట్రాంగ్ బిలీవ్ ఏముంది? చెప్పారు ప్రకాష్ సార్, అయినా కానీ మీరు అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అంటే యాజ్ ఆఫ్ యూ ప్రకాష్ రాజ్ గారు we all are in this together. See, ఇప్పటి నుంచి కాదు, స్కూల్లో ఉన్నప్పటి నుంచి there are like we have prefects, first prefect, second prefect, whatever your ideologies manaku nachithe atu veltam. That doesn't mean we don't like the others or their ideas. This time I'm here and let's see, final motive is that we have to make this a better workplace. Okay, do you accept that ikkada present aithe oka competition aithe nadustundi ani anukochu antara as of you? ekkada ledu. I mean ఎవరు ఏది చేసినా బాగా చేయాలని అనుకుంటున్నారు కాబట్టి తనకంటే బాగా చేద్దామని అనుకుంటున్నారు. దట్ కైండ్ ఆఫ్ హెల్దీ కాంపిటీషన్ ఇస్ దేర్ ఇస్ వాట్ ఐ బిలీవ్. ఓకే, సో ప్యానెల్ మెంబర్గా ఉంటున్నారా లేదు అంటే ఎనీ అదర్ కమెంట్స్ ఆన్ దట్ యట్ బికాజ్ ఐ యామ్ నాట్ అలౌడ్ టు సే. సో ఎప్పుడు బయటకు రావచ్చు అనుకుంటున్నారు? లైక్ అంటే ఎలక్షన్స్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ రాకముందే హడావిడి అంతా నడుస్తోంది అని కూడా అనుకుంటున్నారు. సో యాజ్ ఆఫ్ యూ? హడావిడి ఏం లేదు, క్లారిటీ కోసం ఈరోజు మనందరం ఒకే మాట మీద ఉండాలి కాబట్టి వీ షుడ్ బీ ఆన్ ద సేమ్ పేజ్. సో వీఆర్ హియర్ టాకింగ్ టు యూ అండ్ హ్యావింగ్ అ కాన్వర్జేషన్. మీరైనా మేమైనా ఇంతకు మించి నాకు చెప్పడానికి పర్మిషన్ లేదు కాబట్టి లైక్ యూ సెడ్ ప్రకాష్ సార్ వాంట్స్ అ ప్రాపర్ discipline that has to be followed and protocol and etiquette. So okay, ఇంతకు ముందు వరకు మా అసోసియేషన్కి సంబంధించి మీరు ఫాలో అప్ చేసే ఉంటారు, లైక్ అక్కడ జరిగిన కాన్ఫ్లిక్ట్స్ కానివ్వండి అంతా కూడా. సో రిగార్డింగ్ దట్ దాన్ని not yet, now I will. ఓకే, ఇంతకు ముందు వరకు లేరు, నాట్ యెట్ ఎంటైర్లీ. అంటే యా తెలిసి ఉంది, బట్ అన్లెస్ యూ విట్నెస్ కంప్లీట్లీ మీరు ఏది నమ్మడానికి కుదరదు. కాబట్టి నేను గాలి వార్తలు వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు, స్పెషలీ ఇన్ దిస్ వర్క్ ప్లేస్ ఇది ఇంకా ర్యాంపెంట్గా ఉంటుంది. సో నిజానిజాలు తెలుసుకోకుండా ఏం చెప్పలేము, చెప్పకూడదు. అనసూయ గారు ఆడియన్స్కి చాలా దగ్గరగా ఉంటారు అండ్ తన పర్సనల్కి సంబంధించి కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక మీదట మా అసోసియేషన్లో యాక్టివ్ అయ్యారు కాబట్టి ఇంకెంత యాక్టివ్గా ఉండబోతున్నారు? సో ఈ యాక్టివ్ అనేది నాకు తెలియదు. నా ఒంట్లో సొత్తు బలం ఉన్నంత వరకు నేను దేని ఏదైతే బాగా చేయగలను, చెయ్యాలి, కాంట్రిబ్యూట్ చేయాలి అనుకున్నాను, అది చేస్తూనే ఉంటాను. ఇంతకు ముందు కూడా చేశాను, కొన్నిటి మీద ఫోకస్ పడింది, కొన్ని మీద పడలేదు. బట్ ఇర్రెస్పెక్టివ్, దట్ డజంట్ స్టాప్ మీ ఫ్రమ్ బీయింగ్ వాట్ ఐ యామ్ అండ్ వాట్ ఐ వాంట్ టు డూ. It will still happen. I'm glad that now it's under the leadership of some really strong and responsible people. So ఓకే, సో అనసూయ గారి ద్వారా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంటుంది అనుకోవచ్చా ప్రకాష్ రాజ్ గారి టీమ్ ఆ ప్యానెల్కి మొత్తానికి? వై నాట్, ఐఎమ్ హియర్, అందుకే. ఓకే, షూర్, థ్యాంక్ యూ అనసూయ గారు. లిటరల్గా నేను ఫోన్స్ కూడా తీసుకోలేకపోయాను. నిన్న కపుల్ ఆఫ్ దెమ్ సత్యనారాయణ గారు వాళ్ళు వీళ్ళు కాల్ చేసినా కూడా ఐ వాజ్ నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. సో నిన్న కళ్యాణి గారిది ఏం జరిగా నాకు నిజంగా తెలియదు. కళ్యాణి గారు ఏమన్నారంటే ప్రకాష్ రాజ్కి దేవుడి మీద భక్తి కూడా లేదు, అట్లాంటి వాడు మాలో పనికి రావడం అని అన్నారు. దాని మీద మీరు ఏమన్నారు? మీ ఒపీనియన్ ఆన్ దట్? ఇట్స్ ఇండివిజువల్ బిలీఫ్స్ అండి, ఒకటి ఇంటర్లింక్ చేయకూడదు. దేవుడి మీద నమ్మకం నాకు చాలా ఉంది, మీకు ఉండకపోవచ్చు. దట్ డజంట్ మీన్ వేరే వాంట్లో బిలీఫ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ గాడ్, ఇట్స్ అబౌట్ వాట్ యు బిలీవ్. సో అది దాని మీద ఆనెస్ట్గా ఉంటే యూ విల్ అచీవ్ వాట్ యూ వాంట్ టు. దానికి దీనికి పొంతన లేదని నేను అనుకున్నాను. అధ్యక్ష రేస్లో ఉన్న వేరే వాళ్ళు అన్నారు ప్రకాష్ రాజ్ గారు కన్నడ వాళ్ళు కాబట్టి టాలీవుడ్ ఇండస్ట్రీని ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఆయనకి ఇక్కడికి సంబంధించి పూర్తిగా ఏం తెలుసు అని చెప్పి కూడా క్వశ్చన్ చేశారు. సో యాజ్ ఆఫ్ యూ మీరు ఈ ప్యానెల్లో ఉన్నారు కాబట్టి ప్రకాష్ రాజ్ ప్యానెల్లో ఏం చెప్తారు? యూ షుడ్ టాక్ టు ప్రకాష్ సార్, ప్రకాష్ రాజ్ గారు. యూ షుడ్ టాక్ టు పిఆర్ సార్, ప్రకాష్ రాజ్ గారు అబౌట్ దిస్. అంటే మీరు ప్యానెల్లో ఉన్నారు కదా, ప్రకాష్ రాజ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. పర్సన్ టు హిమ్, ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ద ప్యానెల్. సో ఆయన బిహాఫ్ అన్లెస్ హీ గివ్స్ మీ పర్మిషన్ ఆర్ వాంట్స్ మీ టు టాక్, నేను ఆయన తరఫు నుంచి మాట్లాడలేను కదా. అంటే మీరు ఆయన్ని నమ్మి ప్యానెల్లోకి వచ్చారు కాబట్టి మీ వ్యూ ఏంటి దీని మీద అని? అంతే, అన్నీ తెలియాలి అని లేదుగా. మీకు అన్నీ తెలుసా ఏంటి? లేదు కదా. వీఆర్ హియర్ లెర్నింగ్ అండ్ ఐఎమ్ హియర్
భలే ఉన్నారు మీరంతా. లెట్స్ జస్ట్ మేక్ దిస్ ఎ బెటర్ ప్లేస్ టు వర్క్ అండ్ బీ, అండ్ అందరు సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ. రైట్, అది అనసూయ గారు చెప్తుంది ఏంటి అంటే ప్రకాష్ రాజ్ గారికి తను సపోర్ట్ చేస్తున్నారు అండ్ ముందు ముందు మా అసోసియేషన్ ఇంకా ముందుకి తీసుకెళ్తాము, ప్రకాష్ రాజ్ గారికి నేను స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తున్నాను అంటూ కూడా అనసూయ గారు చెప్పడం చూసాము. కెమెరా పర్సన్ చరణ్తో సౌజన్య సింహాద్రి, NTV.